హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు మనం మసాలా ఎగ్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ఈ రెసిపీ మీరు ప్లెయిన్ రైస్, రోటీ, పుల్కా కానివ్వండి, బగారా రైస్ దేంట్లోకైనా చాలా టేస్టీగా ఉంటుందండి. అండ్ చాలా ఈజీగా చేసేసుకునే రెసిపీ అనమాట. వంట అసలు రాదు అన్న వాళ్ళు కూడా ఈ రెసిపీ మాత్రం ఖచ్చితంగా పర్ఫెక్ట్గా చేసేయగలరు. మరి దీని తయారీ విధానం చూద్దామా? ముందుగా స్టవ్ పైన ఒక పాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోండి. నూనె బాగా కాగిన తర్వాత 1 ఇంచు దాల్చిన చెక్క, 3 లవంగాయలు, 2 యాలుక్కాయలు వేసుకొని మంచి వాసన వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి ఒక పెద్ద సైజ్ ఆనియన్ అండి, ఇలా పెద్ద పెద్ద ముక్కల కింద కట్ చేసి వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక 2 నిమిషాలకి ఒక 10 జీడిపప్పు పలుకులు కూడా దీంట్లో వేసేసుకొని ఆనియన్స్ అన్నవి మనకి ట్రాన్స్పరెంట్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్ పైన బాగా వేయించుకోవాలి. ఇలా ట్రాన్స్పరెంట్ వచ్చిన తర్వాత 1 ఇంచు అల్లం, ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని చక్కగా మీడియం ఫ్లేమ్ మీద మాత్రమే వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ అన్నవి మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాల్సిన అవసరం లేదండి. చూస్తున్నారు కదా, ఇలా క్లియర్గా ట్రాన్స్పరెంట్ వచ్చేంత వరకు మనము ఇలా వేయించుకొని స్టవ్ కట్టేసి ఇది కంప్లీట్గా ఆరే వరకు పక్కకి పెట్టేసుకోవాలి. ఈ ఆనియన్స్ ఇవన్నీ ఫ్రై అయ్యేలోపు నేను పక్కనే ఉన్న స్టవ్ పైన ఆల్రెడీ ఒక 4-5 గుడ్లు బాయిల్ చేసి పక్కకు పెట్టుకున్నానండి. ఇప్పుడు ఆనియన్స్ అన్నీ చక్కగా చల్లగా అయిపోయిన తర్వాత మనం ఇలా జార్లోకి ట్రాన్స్ఫర్ చేసి ముందుగా ఇలా కచ్చాపిచ్చాగా మిక్సీ వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ నువ్వులండి, పచ్చి నువ్వులే వేసుకుంటున్నాను. ఇవి కూడా దీంట్లో వేసేసుకొని ఒక 1/2 కప్ వాటర్ అన్నవి మనం దీంట్లో యాడ్ చేసుకొని ఫైన్ పేస్ట్గా చేసి పక్కకి పెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా మనం ఆనియన్స్ వేయించుకున్న ప్యాన్లోనే ఒక 2-3 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని నూనె బాగా కాగిన తర్వాత ముందుగా మనం ఉడకపెట్టుకున్న ఎగ్స్ అండి పొట్టంతా తీసేసి చూస్తున్నారు కదా, ఇలా స్లిట్స్ అన్నవి పెట్టుకోవాలి. ఇప్పుడు నూనెలో కొంచెం పసుపు వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు మీడియం ఫ్లేమ్ పైన ఇలా కదుపుతూ వేయించుకోవాలి. ఇప్పుడు మనం ఆల్రెడీ ఉడకపెట్టి స్లిట్ చేసి పక్కకి పెట్టుకున్న ఈ ఎగ్స్ కూడా ఒక్కొక్కటిగా దీంట్లో వేసుకొని ఎగ్స్ అన్నవి మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తాయండి. అలా వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్ పైన కదుపుతూ మనం వేయించుకోవాలి. ఎగ్స్ అన్నవి మీరు ఇలా కదుపుతూ ఉండాలండి. లేదు అని అంటే మాత్రం మీరు నాన్ స్టిక్వి తీసుకున్నా ఖచ్చితంగా అడుగన్నది అంటుకుపోతుందన్నమాట. ఇప్పుడు ఒక 3-4 నిమిషాలకి ఎగ్స్ చూస్తున్నారండి, చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ అనమాట. ఇలా నీట్గా ఫ్రై చేసుకున్న ఈ ఎగ్స్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. ఇప్పుడు మిగిలిపోయిన నూనెలో మనం మసాలాలు వేసుకుందాం. 2 యాలుక్కాయలు, 1 ఇంచు దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, లవంగా ఇవి వేసుకొని ఇప్పుడు దీంట్లో కొంచెం జీలకర్ర, సన్నగా ఇలా స్లిట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు వేసుకొని వీటిని మంచి వాసన వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి. ఇలా మసాలాలన్నీ చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లోకి ఒక పెద్ద సైజ్ టమాటో ఇలా సన్న ముక్కల కింద కట్ చేసి వేసుకోవాలి. ఈ టమాటా ముక్కలు మనం వేసుకున్నవి కంప్లీట్గా మెత్తగా మగ్గిపోవాలండి. అందుకనేసి కొంచెం ఉప్పు వేసుకొని ఒకసారి కదుపుకొని ఈ టమాటా ముక్కలన్నీ కూడా మెత్తగా ఉడికిపోయేంత వరకు మూత పెట్టి మగ్గనివ్వాలి. ఇప్పుడు 2-3 నిమిషాలకి టమాటా చూస్తున్నారా, చక్కగా మగ్గిపోయింది. ఇప్పుడు దీంట్లోకి మనం మసాలాలు వేసుకుందాం. ముందుగా మీ రుచికి తగినట్టుగా కారం, 1/2 స్పూన్ జీలకర్ర పొడి, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని ఈ మసాలాలన్నీ మాడిపోకుండా మీడియం ఫ్లేమ్ పైన నూనె మనకి సపరేట్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇలా నూనె సపరేట్ అయిపోయిన తర్వాత మనం ముందుగా మిక్సీ వేసి పెట్టుకున్న ఆనియన్స్, జీడిపప్పు పేస్ట్ ఏదైతే ఉందో అది దీంట్లో వేసేసుకొని కొంచెం సాల్ట్ టేస్ట్కి యాడ్ చేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం కదుపుకొని మూత పెట్టేసి ఎంత లేదన్నా దగ్గర ఒక 5 నిమిషాలు మనకి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఈ మసాలాలన్నీ ఇలా ఉడకపెట్టుకోవాలి. ఒక 5 నిమిషాలకి చూస్తున్నారు కదా, ఆయిల్ అన్నది మనకి కొంచెం సపరేట్ అయిపోయింది. ఇప్పుడు దీంట్లో మీ గ్రేవీ కన్సిస్టెన్సీ ప్రకారం, అంటే మీకు గ్రేవీ ఎంత చిక్కగా కావాలో దాని ప్రకారం దీంట్లో మీరు వాటర్ అన్నది యాడ్ చేసుకోవాలండి. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి కదుపుకొని మూత పెట్టేసి ఎంత లేదన్నా దగ్గర ఒక 6-7 నిమిషాలు ఉడకపెట్టుకోవాలండి. ఇప్పుడు ఒక 6-7 నిమిషాల తర్వాత మనము ఆల్రెడీ వేయించి పక్కకి పెట్టుకున్న ఎగ్స్ కూడా దీంట్లో వేసేసుకొని ఒకసారి కదుపుకొని 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ కసూరి మేతి వేసుకొని ఈ మసాలాలు కూడా చక్కగా గ్రేవీకి పట్టేలాగా ఒకసారి కదుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసి ఎంత లేదన్నా దగ్గర ఒక 7-8 నిమిషాలు మీడియం ఫ్లేమ్ పైన మనం ఈ గ్రేవీని ఉడకనివ్వాలండి.
మనకి ఆయిల్ అన్నది కంప్లీట్గా సపరేట్ అయిపోతుందనమాట. అలా గనక సపరేట్ అయిపోయిందంటే మీకు గ్రేవీ ప్రిపేర్ అయిపోయిందని అర్థం. చూస్తున్నారా, ఒక 7-8 నిమిషాలకి మనకి కంప్లీట్గా ఆయిల్ అన్నది సపరేట్ అయిపోయిందండి. అంటే మసాలాలన్నీ కూడా చక్కగా ఫ్రై అయిపోయాయి అన్నమాట. ఇప్పుడు స్టవ్ కట్టేసి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని ఒకసారి కదుపుకొని వేడివేడిగా మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకోవటమేనండి. చాలా ఈజీ రెసిపీ అండి అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందనేసి మీ వాల్యుబుల్ కమెంట్స్ కింద కమెంట్ సెక్షన్లో ఇయటం మర్చిపోమాకండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అందరితో షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఈజీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోమాకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.